జోరుగా హుషారుగా షికారు పోదామా అని రోడ్ల మీద వెళ్తున్నాను నేను, నాతో పాటు నా బైక్. సో అలా మేమిద్దరం కలిసి మూవ్ అయ్యాం ఎక్కడికి వెళ్దామా అని. సో చూడండి, ఒక లుక్ పారు నీ పారు, బండి పార్క్ చేసి వచ్చి చెప్తాను, ఆగు వెయిట్ చెయ్యి, ఎక్కడికి వెళ్తున్నాను వస్తున్నాను కదా, ఆగురా బాబు ఆగు. ఇదిగో ఇదే షణ్ముఖ ఫారెస్ట్ ది అరేబియన్ మండి ఇన్ ఒంగోల్. సో ఎంట్రన్స్లోనే ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అన్నంత ఫీలింగ్తో పెట్టకపోయినా ఏదో ఆకులు అలమలతో అలా అడ్జస్ట్ అయ్యాడు గ్రీన్ పెయింట్తో. సో నేను అలా చూసుకుంటూ వెళ్ళాను. ఎందుకు లిఫ్ట్ ఉంది కదా, స్టెప్స్ ఎందుకు ఎక్కుతున్నావు అని అడుగుతావా, ఏం చేద్దాం చూద్దామని అలా లోపలికి వచ్చేసాను అనమాట. సో లోపలికి రాగానే ఫస్ట్ ఆ పైన అంతా ఆకులే. సో అలా లోపలికి వెళ్ళాను, అంబియన్స్ చూస్తాను. సో ఏదో పెడదామని ట్రై చేశాడు, కానీ నాకేం అంత అనిపించలేదు. ఓకే సెట్టింగ్ ఓకే పర్లేదు బాగానే ఉంది, చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారులేండి, మన వల్ల కాదు. సో అక్కడ కూర్చో బ్రో అని మన బ్రో అని చూపించాడు ప్లేసు. సో అక్కడ కూర్చొని అలా అంతా ఒకసారి చెక్ చేశాను, పర్లేదు. సో ఆర్డర్ ఇద్దామని మెనూ చూస్తున్నాను, ఇంతలో నాకు బ్రో అని వచ్చి ఫ్రీగా ఒక మటన్ సూప్ అంట మరి ఇచ్చాడు. ఓకే ట్రై చేస్తున్నా. ఏంట్రోయ్ ఆ ఫీలింగ్ అంటారా, బాగుంది, నిజంగానే బాగుంది. సో మటన్ సూప్ బాగుండేసరికి మొత్తం లాగ్ చేశాను. సో ఇది మన మండి అన్నమాట. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇవాళ వారి విందు నాకే ముందు అనుకుంటూ స్టార్ట్ చేశాను. సో ఓకే క్యాష్తో స్టార్ట్ చేద్దాం, చిన్నదొద్దు, ఆగు మొత్తం చెప్తాను, ఆగు వెయిట్ చెయ్యి, కుదరా బాబు వెయిట్ చెయ్యమ్మా. సో అలా 2 స్పూన్లు జ్యూసీ మండిలోంచి జ్యూసీ కొంచెం అలా వేసుకొని, పీస్కి ముఖ్యం బిగులు, అలా లెగ్గును అలా ఎత్తుతుంటే లెగ్ ఇరిగిపోయింది. సో పర్లేదులే ఆగు లోపలేద్దాం. ఏంట్రా పిచ్చెక్కిపోతుందా, నాకు కూడా అట్లనే ఉంది. సో తింటున్నాను. సో మొదటి ముద్దని అలా కలుపుతూ ఒక పెద్ద ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటారా, నోవే మనమే పెట్టుకుంటాం, నేను ఉన్నా కదా. ఏముందిరా నాయన అసలు, చికెన్ జ్యూసీ మండి, చికెన్ జ్యూసీగా ఉంది, సూపరు, నిజంగా సూపరు, నమో అన్నమాట. ఆగు లాగిస్తున్నాను, ఆగు. చికెన్ ముక్కలు నాకు, ఎముకలు నీకు, చికెన్ ముక్కలు నాకు, ఎముకలు నీకు. ఆహా ఏముందిరా నాయన, చిన్నగా లాగిస్తున్నాను చూడండి ఎలా లాగిస్తున్నారు. ఆగండి దిష్టి పెట్టకండి, ఏదో చిన్నపిల్లాడు తింటున్నాడు, వదిలేయండి పాపం, అలా వదిలేయండి వాడిని. సో అలా మొత్తానికి స్టార్ట్ చేసి అలా ఎండింగ్కి వచ్చి కొంచెం చిన్నగా బండి ఇప్పుడు 4వ గేర్లో ఉంది. సో మొదటి గేర్, 2వ గేర్, 3వ గేర్ అయిపోయింది, ఇప్పుడు 4th గేర్ అనమాట. సో 4th గేర్లో ఏంటంటే కొంచెం చిన్నగా స్టార్ట్ అయ్యిద్ది బండి. సో నువ్వు తొందరపడగాకు, మనం చిన్నగా లాగిచ్చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఇలా తింటున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా, అసలు ఏమనిపించిందో తెలుసా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. సో ఫైనల్గా మనం పెరుగుతో జై హింద్ చెప్పాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో ఏది ఉన్నా లేకపోయినా లాస్ట్లో పెరుగు మాత్రం కంపల్సరీగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో రివ్యూ చెప్పమంటారా, సో నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది, అంత ఓవర్గా నచ్చలేదు, అంత బ్యాడ్గా ఏం లేదు. సో బాగుంది, కానీ టూ మచ్ కాస్ట్ అనిపించింది. అంత కాస్ట్ పెట్టినా సరే చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. ఇప్పుడు నేను తిన్నది డబుల్ అన్నమాట. సో డబుల్ దాంట్లో చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు అనిపించింది. సో చూడండి, ఒకసారి ట్రై చేయండి. బాయ్.